దేవునికి స్తోత్రం. ప్రభు పేరిట మీ అందరికీ వందనాలు. దేవుని వాక్యాన్ని 10 నిమిషాలు మనకు సతీష్ వాక్యం అందిస్తాడు. అందరూ కొంచెం జాగ్రత్తగా వినండి, శ్రద్ధగా వినండి, ఆసక్తితో వినండి. దేవుడి నామమున స్తోత్రం. ప్రభునందు కూడి వచ్చిన మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. దేవుని యొక్క వాక్యాన్ని మనము ఒక క్రమముగా ఆలోచించడానికి ప్రయత్నం చేస్తే, పోయినటువంటి విశ్రాంతి దినమున అనగా ఆదివారమున కొన్ని విషయాలు నేర్చుకున్నాం కదా. దేవుడు ఎవరిని పిలిచాలని ఆశపడ్డాడు? ఏమండి? పాపులను పిలుచుకున్నాడు. ఎందుకు పాపులను పిలుచుకున్నాడు? పాపులు తప్ప ఇంకెవరు భూమి మీద లేరా? ఉన్నారా లేరా? ఎవరున్నారు? నేను పాపులను పిలవచ్చి తిని నీతిమంతులను పిలవ రాలేదు అన్నాడు. అయితే నీతిమంతులు అనబడేటువంటి వారు భూమి మీద ఉన్నారా అంటే ఉన్నారా? రోమిలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం. రోమిలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం. ఇందును గూర్చి వ్రాయబడినది ఏమనగా, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. యేసు ప్రభు వారు ఎవరిని పిలవాలని వచ్చాడు? పాపులను పిలవాలని వచ్చాను, నీతిమంతులు పిలవరాలేదు. అయితే నీతిమంతుడు అనబడేటువంటి వాడు ఉన్నాడా భూమి మీద అంటే బైబిల్ ఏం చెబుతుంది? నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. మరి ఉన్నవారంతా ఎవరు? మరి ఒప్పుకుంటున్నారా మనమంతా? ఒప్పుకుంటున్నాం మనమంతా పాపులు అని. ఎంత అందం ఉన్నా మనం పాపులమే, ఎంత ధనం ఉన్నా మనం పాపులమే, ఎంత ఆస్తి కలిగి ఉన్నా పాపులమే. మరి పాపము నుండి విడుదల పొందాలంటే ఏం చేయాలి? పాపానికి ప్రాయశ్చిత్తము చేసినటువంటి యేసు ప్రభు యొక్క రక్తములో కడగబడాలి. యేసు ప్రభు యొక్క రక్తం ద్వారా ఎలా కడగబడతాము? మనము చేసినటువంటి పాపములు మనము ఒప్పుకున్న ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనక మన పాపములను క్షమిస్తాడు. మంచిది. ఈరోజు మరొక నూతనమైనటువంటి విషయాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అంతకుముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన ఆయన, కృప కలిగిన దేవ, అత్యున్నత సింహాసనాసీనుడకు దేవ, సకల ఆశీర్వాదములు మా పట్ల మేలుకే సమకూర్చి సిద్ధపరిచి ఇదిన ఆయుష్కాలము చేత నీ మందిరావరణంలో ప్రవేశించడానికి మమ్మల్ని అందరినీ నీ రెక్కల చోటున భద్రపరిచినందుకు వందనాలు. నీవు పిలుచుకున్నటువంటి పిలుపు మేరకు నాయన నీ సన్నిధానంలో వచ్చినటువంటి సంఘమునంతటిని నీ ఆత్మ ద్వారాగా బలపరిచి ఈ దినమందు నీ మాట కొరకే ఎదురు చూస్తుండగా మా జీవితాలకి ఏది నాయన అవసరమైనదో దాన్ని మాకు తెలియపరచమని, మా ఉద్దేశాలు మా చిత్తము కాదు కానీ నీ ఇష్టమే మా పట్ల జరిగించమని, నీవే మమ్మల్ని నడిపించి సహాయము చేయమని యేసుక్రీస్తు నామమున అడిగి ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. దేవుడు మనల్ని పిలుచుకున్నాడు, బాగానే ఉంది. పాపమును విడిచిపెట్టమన్నాడు, మంచిదే. విడిచిపెట్టిన తర్వాత ఎలాగ జీవించాలి? 4 విషయాలు చెప్తాను. దాన్ని బట్టి మనము అలాగ ఉన్నామా లేదా? త్వరగానే నేను ప్రసంగాన్ని ముగిస్తాను. 4 విషయాలు కాబట్టి 4 నిమిషాల్లో అయిపోతుంది. 40 నిమిషాలు ఏం పట్టదు కాబట్టి 4 మాటల్ని 4 నిమిషాల్లో నేర్చుకోవటానికి మన యొక్క 40 సంవత్సరాల జీవితాన్ని ఎలాగ కలిగి ఉన్నాం అనేటువంటి విషయాన్ని కూడా చూసుకుందాం. దేవుడు మనలను పిలుచుకున్నాడు. అయితే ఒక వ్యక్తిని నేను మీకు ఉదాహరణగా చూపిస్తాను. ఏమిటా ఉదాహరణ అంటే, ఆదికాండం 12వ అధ్యాయంలోని మొదటి వచనంలో మనము ఒక వ్యక్తిని చూస్తూ ఉంటాం. ఎందుకు మనం ఆ వ్యక్తిని జ్ఞాపకం చేసుకోవాలంటే, నీ విశ్వాసానికి నా విశ్వాసానికి తండ్రిగా పిలబడుతున్నవాడు. దేవునికి స్తోత్రం. ఎవరు ఆయన అంటే అబ్రహాము అనేటువంటి వ్యక్తి. ఎందుకు అతని విశ్వాసులకు తండ్రి అయ్యాడంటే, అతను ఎవరు విశ్వాసులకు తండ్రిగా నిలబెట్టిన వారు? ఎవరైనా ఆయన అంతటా ఆయనే నిలబడ్డాడంటే కానే కాదు. దేవుడు అతన్ని విశ్వాసులకు తండ్రిగా నామకరణము చేశాడు. ఎందుకు? విశ్వాసమును బట్టి అతను ఒక సూచనగా నిలబడగలిగాడు. ఎందుకు విశ్వాసము కలిగిన వారందరికీ ఒక మూల పురుషుడిగా నిలబడ్డాడంటే, అతన్ని దేవుడు పిలుచుకున్నాడు. ఏ పరిస్థితులు పిలుచుకున్నాడు?
ఏ పరిస్థితులు పిలుచుకున్నాడు దేవుడు? పాపం అనేటువంటి బంధకము నుండి పిలుచుకున్నప్పుడు ఆ పిలుపు మేరకు ఆ మానవుడు ఏం చేశాడంటే, దేవుడు నన్ను పిలుచుకున్నాడు, దేవుడు నా పరిస్థితిని మార్చాలని చూస్తున్నాడు, మరి నా పరిస్థితిని నేను మార్చుకోవాలంటే, నా జీవితాన్ని చక్కబరుచుకోవాలనుకుంటే, నా జీవితాన్ని మార్చగలిగినటువంటి ఏకైక దేవుని యొక్క ఆలోచన నేను కలిగి ఉండాలని ఆదికాండం 12వ అధ్యాయంలో దేవుడు అతనితో మాట్లాడినప్పుడు, అబ్రహాము నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి రావాలని దేవుడు అతనికి ఒక పిలిపిచ్చాడు. గమనించండి, తెలిసిన మాటలు చెబుతాను, దాన్ని మనము జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అయితే పిలిచినటువంటి ఆ పిలుపు మేరకు 4వ వచనంలో, అదే 12వ అధ్యాయం 4వ వచనంలో అంటాడు, యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అతడు వెళ్ళాను. ఏం వెళ్ళాడు? దేవుడు ఒక ప్రణాళిక సిద్ధపరిచాడు, దేవుడు అతనికి ఒక ప్రయాణాన్ని సిద్ధపరిచాడు, దేవుడు అతనికి ఒక ఏర్పాటునిచ్చాడు. ఏమని ఏర్పాటునిచ్చాడంటే, అతనికి ఇవ్వబడినటువంటి పని ఏమిటంటే, అతను కలిగి ఉన్నటువంటి ఆ ప్రాంతాన్ని వదిలేయమన్నాడు. బాగా గమనించండి, ఈరోజు మనము కూడా ఏమి కలిగి ఉన్నామో, ఏమి కలిగి ఉండట్లేదో, కలిగి ఉన్న దాన్ని బట్టి ఎలాగ మనం జీవితాన్ని జీవిస్తున్నామో, మనము కూడా మన జీవితాన్ని సరిచేసుకునేటువంటి ప్రయత్నాన్ని ఆలోచన చేసుకుంటూ ఉండాలి. అయితే అబ్రహాము విశ్వాసులకు తండ్రిగా పిలువబడక మునుపు అతడు ఆ బిరుదును పొందుకునేటువంటి క్రమంలోని దేవుడు అతన్ని పిలుచుకొని అతన్ని ఒక ప్రాంతానికి ప్రయాణం చేయమన్నాడు. ఒకవేళ మనం అనుకోవచ్చు, మనం ఉన్న నివాసము మనకు మంచిది కాదా, మనకు మేలు కాదా అంటే, దేవుడు అబ్రహాము నివసిస్తున్నటువంటి కల్దీలు అనేటువంటి ప్రాంతాన్ని మార్చమన్నాడు. ఎందుకు మార్చమన్నాడు? అతడు నివసిస్తున్నటువంటి ఆ ప్రాంతాన్ని అతనికి మేలుగా లేదు కాబట్టి దేవుడు అతన్ని మార్చుకోమని, తన పద్ధతిని సరిచేసుకోమని చెప్పాడు. అబ్రహాము కల్దీలు ఊరు అనేటువంటి ప్రాంతంలో ఉన్నప్పుడు ఏమని పిలువబడ్డాడంటే, అబ్రహాము కాదు కానీ అబ్రాముగా పిలువబడ్డాడు. అంటే గత జీవితంలో చూస్తే అది దేవునికి అయిష్టమైన బ్రతుకే, ఏమండి, దేవునికి వ్యతిరేకమైన జీవితమే. అందుకని దేవుడు అతన్ని ఏం చేశాడంటే, అబ్రాముగా ఉన్నటువంటి వ్యక్తిని మార్చాలని ఆ ప్రాంతాన్ని వదిలిపెట్టమన్నాడు. ఈ రోజున అబ్రహాము జీవితంలో ప్రాంతమే కావచ్చు, కానీ మన జీవితంలో కూడా మన యొక్క అలవాటులు కావచ్చు, మన ఆలోచనలు కావచ్చు, మన మాట తీరు కావచ్చు, మన ప్రవర్తన కావచ్చు, ఏదేమైనా కానివ్వండి, దేవుడు మన జీవితంలో వదులుకోమన్నవి వదులుకోక మనము తప్పదు. ఎందుకని వదులుకోవాలి? నువ్వు ఒకవేళ అది వదులుకుంటేనే దేవుడు నీ కొరకు సిద్ధపరిచినటువంటి వాటిని నీవు పొందుకోగలుగుతావు. ఒకవేళ వదులుకోలేదనుకో, దేవుడికి నచ్చని విషయాల్ని నువ్వు ఇంకా ఇష్టపడుతూ ఉన్నావు అనుకో, దేవుడు వద్దన్న దాన్ని నువ్వు ఇంకా వాటిని గురించి ప్రేరేపించబడుతున్నావు అనుకో, దేవుడు నీకంటూ సిద్ధపరిచినటువంటి వాగ్దానాన్ని నీవు పొందుకెళ్ళావు. దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానం ఏంటంటే, యోహాను రాసినటువంటి మొదటి పత్రిక ఏమండి 2వ అధ్యాయము 25వ వచనం. దేవుడు ఈ సంవత్సరంలో నీకంటూ ఒక చక్కటి మాటను తెలియపరుస్తున్నప్పుడు, ఎన్ని సంవత్సరాలు మన జీవితంలో గతించిపోతున్నప్పటికీ దేవుడు మన జీవితంలోని కొత్త క్యాలెండర్ కాదు కోరుకుంటుంది, క్రొత్త జీవితాన్ని కోరుకుంటున్నాడు. అర్థమవుతుందా? ఏం కోరుతున్నాడు మన జీవితంలో? క్రొత్త క్యాలెండర్ కాదు కోరుతున్నాడు, క్రొత్త వస్త్రాలు కాదు కోరుతున్నాడు, క్రొత్త ఆహార పదార్థాలు తినమని కాదు కోరుతున్నాడు, క్రొత్తగా ఆనందించమని కాదు కోరుతున్నాడు. నీ యొక్క జీవితంలో దేవుడు ఏం కోరుతున్నాడంటే, నూతన సంవత్సరానికి ఒకవేళ మనం ప్రవేశించే ముందు ఏమి దేవుడు మనకి సిద్ధపరిచాడు అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 25వ వచనం, నిత్య జీవము అనుగ్రహించును అనునదియే ఆయన తానే మనకు చేసిన వాగ్దానము. మీ జీవితంలో చాలామంది వాగ్దానాలు చేస్తూ ఉంటారు. ఒకవేళ మీరు అడుగుంటారు, మీ భర్తలు కానీ మీ భార్యలు కానీ, మీ భర్తలు ఏమడుగుంటారు? ఏమండి, నూతన సంవత్సరం వస్తుంది, క్రొత్త పండుగ వస్తుంది, క్రిస్మస్ వస్తుంది, మరి నాకేం కొనిస్తామని మీరు అడగవచ్చు. ఒకవేళ ఆయన కూడా చేసుకున్నటువంటి బాధ్యతను బట్టి ఆయన ఏమంటాడు? పండగ వస్తుంది కాబట్టి ఒక చీర కొనుక్కో, లేకపోతే ఒక నగ కొనుక్కో, లేకపోతే ఒక వస్తువు కొనుక్కో అని వారు వాగ్దానం చేసి ఉండొచ్చే తప్ప, ఆ చీర ఎంతకాలం ఉంటుంది, ఆ నగ ఎంతకాలం ఉంటుంది, ఆ వస్తువు మీ దగ్గర ఎంతకాలం ఉంటుంది? ఒకవేళ భర్త అడగవచ్చు, అమ్మా ఇలాగ క్రొత్త రోజు రాబోతుంది, లేకపోతే పండగ రాబోతుంది, మరి రోజు వండిన వంటలుగా కాకుండా ఆ రోజును నీవు స్పెషల్గా ఏం చేస్తావని ఒకవేళ అడిగితే మీరేమంటారు? నా భర్త నన్ను ఎంతో ఆశగా అడిగాడు అని ఎక్కడ లేని వెరైటీ వంటలు చేయటానికి మీరు ఇష్టపడతారు. అవునా కదా? అవునా కదా? అవును.
కానీ నువ్వు వండి పెట్టేటువంటి ఆహార పదార్థము ఆ పూటకు మాత్రం ఆనందం కలిగించవచ్చు. ఉదయం వండినటువంటిది మధ్యాహ్నానికి అరిగిపోవచ్చు, సాయంత్రానికి అది ఎటో పోవచ్చు. కానీ దేవుడి యొక్క వాగ్దానం చూడండి, ఏమండి, నిత్య జీవము అనుగ్రహించను అనున్నది ఆయనే తను మనకు చేసినటువంటి వాగ్దానం. మనుషుల యొక్క వాగ్దానం కాదు మనం కనిపెట్టవలసింది, మనుషుల యొక్క మాటల గురించి కాదు మనం ఆలోచించవలసింది. నీ పట్ల నిరంతరము ఉండటానికే దేవుడు నీకంటే ఒక వాగ్దానం చేశాడు, అదే నిత్య జీవము అనేటువంటి వాగ్దానము. నమ్మిన వారు దేవుడికి స్తోత్రం చెబుతాం, హల్లెలూయా. కాబట్టి ఆ నిత్య జీవంలో నేను ఉండాలని ఆశపడేటువంటి వారందరికీ దేవుడు ఆ వాగ్దానాన్ని ఖచ్చితంగా సమకూరుస్తాడు. అందుకే మనం ఎల్లప్పుడూ కూడా ఏం కోరుకోవాలంటే, ఈ తాత్కాలికమైనటువంటి ఆనందాలు కోరుకోకూడదు, ఈ తాత్కాలికమైనటువంటి వస్తువుల మీద మనం ఆశ పెట్టుకోకూడదు. కాబట్టి మనం దేని మీద ఆశ పెట్టుకోవాలంటే, నిరంతరము జీవించడానికి దేవుడు అవకాశం ఇస్తున్నప్పుడు, దేవా నీ చిత్తాన్ని నేను నెరవేర్చడానికై ఎదురు చూస్తున్నానని నువ్వు ఎప్పుడైతే ఆలోచిస్తావో, అలాగ ఆలోచించిన వారిని దేవుడు అంటాడు. అదే యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 17వ వచనము. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 17వ వచనము. లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్నవి కానీ దేవుని చిత్తమును జరిగించేవాడు. అవునా? వస్త్రాలు అడుగుతున్నావా? అది లోక సంబంధమైనవి. నగలు అడుగుతున్నావా? అది లోక సంబంధమైనవి. మంచి రుచికరమైనటువంటి ఆహార పదార్థాలు అడుగుతున్నావా? అవి లోక సంబంధమైనవి. అవన్నీ ఏమైపోతాయంట? గతించిపోతాయి. అవన్నీ గతించిపోయేవి. వాటి మీద కాదు నీ మనసు ఉండేది. దేని మీద ఉండాలి? ఏమండి, ముగింపు లేనటువంటి దాని గురించి అడగాలి. ఏమిటి ముగింపు లేనిది? మరలా చదవండి. దేవుని చిత్తమును జరిగించేవాడు. ఉందా ముగింపు దానిలో? దేవుని చిత్తంలో ముగింపు ఉందని ఎక్కడైనా రాయబడి ఉందా? లేదు. దేనిలో ముగింపు ఉంది? దేనిలో ముగింపు ఉంది? లోకంలో ఉన్న వాటన్నిటికీ కూడా ఏముందంట? అవన్నీ గతించిపోతాయి. కానీ దేవుని చిత్తాన్ని చేసేవాడు గతించిపోతాడా? గతించిపోడు. దేవుని యొక్క ఆశకు తగినటువంటి జీవితాన్ని కలిగిన వాడు ఎన్నటికీ కూడా దేవుడు అతన్ని దూరము చేయడు. వాడి కొడుకు ఏం పెట్టాడంటే, దేవుడు నిత్య జీవము అనుగ్రహించునన్నది తానే మనకు చేశాడు. మనుషులు ఎవరు చేయలేరు. మనుషులు ఇవ్వటానికి అంత అవకాశం లేదు మానవుడికి. ఏమండి, అందుకే ఆయనే స్వయంగా మన దగ్గరికి వచ్చాడు. ఇంకెంతకాలం చేసుకుంటే యేసుప్రభు పుట్టాడని? ఆ పండగ కాదు నువ్వు చేసుకోవాల్సింది, ఆ ఆనందం కాదు నువ్వు చేసుకోవాల్సింది. గత వారం ఒక వాక్యాన్ని మీకు జ్ఞాపకం చేశాను. యోబు గ్రంథం 14వ అధ్యాయం 4వ వచనంలో అన్నాడు, పాప సహితుడిలో నుంచి పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలు. ఎవరు పుట్టాలని దేవుడు చూస్తున్నాడు? ఏమండి, ఎవరు పుట్టాలని దేవుడు ఆశపడుతున్నాడు? మనం పుట్టాలి. మనం పుట్టడం ఏంటి? ఆల్రెడీ జన్మించాం కదా, ఆల్రెడీ ఒకరు మనల్ని కన్నారు కదా. మరలా మనం పుట్టడం ఏంటంటే, పుట్టడం అంటే శరీర సంబంధమైనటువంటి జన్మ కాదు ప్రభు కోరుతున్నాడు, ఆత్మ సంబంధమైనటువంటి జన్మ, పాపము నుండి విడుదల చేయబడేటువంటి జన్మ దేవుడు కోరుతున్నాడు. ఏమండి, కల్దీలు అనేటువంటి పాపకరమైనటువంటి స్థలాలు మనలో ఉన్నాయి, మన హృదయంలో ఉన్నాయి, మన మనసులో ఉన్నాయి. దేవుడు వాటన్నిటిని ఏం చేయమంటున్నాడు? ఆ రోజున అబ్రహాముని ఆ ఊరి నుండి దూరంగా రమ్మంటున్నాడు. ఈరోజు అదే పరిస్థితి నుండి మనలను దూరంగా రావాలంటున్నాడు. నీ కొరకు ప్రభు చేసినటువంటి త్యాగాన్ని జ్ఞాపకం చేసుకో. నీ కొరకు ప్రభు చేసినటువంటి కార్యాన్ని జ్ఞాపకం చేసుకో. యెషయా గ్రంథము 49వ అధ్యాయము. యెషయా గ్రంథము 49వ అధ్యాయము. యెషయా గ్రంథము 49వ అధ్యాయము. యెషయా గ్రంథం 49వ అధ్యాయం. యెషయా గ్రంథం 49వ అధ్యాయము 15వ వచనం. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరుచున. ప్రశ్న వేశాడు. శరీర సంబంధమైనటువంటి జన్మ కలిగిన వారముగా, మాంస సంబంధమైనటువంటి రక్త సంబంధమైనటువంటి జన్మ కలిగిన వారిగా ఒక తల్లి మనల్ని కన్నప్పుడు ఆయన అంటున్నాడు, స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరుస్తారా? నీ కడుపున పుట్టినటువంటి బిడ్డలు మీరు మర్చిపోతారా? మర్చిపోరా? అబద్ధం చెప్తున్నారు మీరు. మర్చిపోరా? మర్చిపోవని మీరు అంటున్నారు, కానీ దేవుడు ఏమంటున్నాడు చూడండి, వారైనా మరుచుదురు. అంటే మర్చిపోతావు.
ఆ? జాగ్రత్త. అమ్మ ఉందే, నాన్న ఉందే, భార్య ఉందే, భర్త ఉందే, నా కడుపున పుట్టినటువంటి బిడ్డలు ఉన్నారే అని నువ్వు అనుకుంటున్నావేమో. ఏదో ఒక రోజున వాళ్ళంతా ఏమైపోతారు? నిన్ను మర్చిపోతారు. రక్త సంబంధం ఉంటున్నాయి. ఎప్పుడు? విజయవాడలోని చాలా సంవత్సరాల క్రితం ఒక సంఘటన జరిగింది. ఏంటంటే సంఘటన 12-14 సంవత్సరాల లోపు ఉంటాయి. అమ్మాయి పేరు నాగవైష్ణవి అనుకుంటా. సొంత బాబాయ్ చంపేసి ఏమండి, కూతురు కదా, ఎంత ప్రేమో. ఆ ప్రేమ కాస్త ఏమైపోయింది? చంపేశాడు. చంపేస్తే అంతటితో ఆగలేదు. ఒక బాగా మండుతున్నటువంటి బర్నర్లోని ఏమండి తలక్రిందులుగా కట్టేసి కేవలము పాదాలు మాత్రమే మిగిలేటట్టుగా మిగిలినదంతా బాడీ కాలిపోయి బూడిదైపోయింది. ఎవరు చంపారు అది? ఏమండి, ఆ చంపిన వారు ఎవరు? సొంత బాబాయ్. రక్త సంబంధం చంపేసింది. ఏమండి, రక్త సంబంధమే సొంత రక్తాన్ని ఏం చేసుకుంది? చంపేసుకుంది. ఆ వార్తను తట్టుకోలేక ఆ బిడ్డ కన్న తండ్రి ఆ వార్త వినగానే హార్ట్ అటాక్తో చనిపోయాడు. ఏమండి, మర్చిపోవట్లేదా? ఇప్పుడు మర్చిపోతున్నా లేదా? కడుపును పుట్టినటువంటి బిడ్డల్ని ఎంతమంది ఏమండి పొదల్లోనో లేకపోతే ఎక్కడో చెత్త చెదారులో పడవేసినటువంటి సంఘటనలో మనం టీవీలో చూడలేదా? చూస్తున్నామే. ఇంకెక్కడుంది ప్రేమ? అందుకే ప్రభు అంటాడు, స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను మర్చిపోతుంది. మర్చిపోరా? ఒకవేళ భార్య అడిగింది కదా అని భర్త కనుక ఒకవేళ ఏదో కామెడీ కోసం నువ్వు అడిగితే నేను ఎందుకు కొనాలి అన్నాడు అనుకో, వెంటనే నా మొహం ఏమైపోద్ది? మారిపోద్ది. అర్థం చేసుకుంటుందా? ఎందుకన్నాడు? ఒకవేళ నా భర్త దగ్గర డబ్బులు లేవేమో, నా భర్త యొక్క పరిస్థితి బాగోలేదేమో అని అర్థం చేసుకుంటుందా? లేకపోతే మొహం మార్చుకుంటుందా? మొహం మార్చుకుంటుంది. అర్థం చేసుకోదు. మనుషుల యొక్క ఆలోచనలు ఇలాగుంటాయి. అర్థమవుతుందా? ప్రభు అంటున్నాడు, స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా చంటి పిల్లను మరుచున అన్న ప్రశ్నకి సమాధానం మనమైతే ఏమంటాం? మనము ఎందుకని నవమాసాలు మోసాను, నా రక్తాన్ని పంచాను, నేను ఎంతోగానో వాడి కోసం కష్టపడుతున్నాను, నేను ఎలాగ మర్చిపోతానని అంటున్నాడు మానవుడు. కానీ దేవుడు అంటాడు, వారైనా మర్చిపోతారు. ఏమండి, నేను చెప్పాను విజయవాడలో జరిగినటువంటి దానికి కారణం ఏంటో తెలుసా? అంత భయంకరంగా ఆ మానవుడు అంత క్రూరత్వంగా మారిపోవడానికి గల కారణం ఏంటో తెలుసా? ఆస్తి తగాద, అన్న మీద కోపం, అన్న మీద పగ. ఆ పగనేం చేశాడు? అన్న కూతుర్ని బాబాయ్ చంపేశాడు. ఏమండి, ఆస్తి ముఖ్యమా, రక్త సంబంధం ముఖ్యమా? చెప్పండి మీరు. రక్త సంబంధం ముఖ్యమా, ఆస్తి ముఖ్యమా? ఆస్తి ఈరోజు కాకపోతే రేపైనా సంపాదించుకోవచ్చు, కానీ మనిషిని కోల్పోతే సంపాదించుకోగలుగుతామా? లేదే. కానీ ఈ రోజున మానవుడికి ఏమైపోతుంది? లోక సంబంధమైనటువంటి ఆలోచనల మీద ఏమండి ఆశల మీద మనసు నిలుపుకుంటున్నాడు. మానవుడు రాను ఏమైపోతున్నాడంట? లోకమును దాని ఆశయు గతించిపోతున్నాయి. అందుకే నువ్వు గతించిపోవటం దేవునికి ఇష్టం కాదు. అసలు నీ కొరకు దేవుడు ఏం చేశాడో చదవండి. ఇంకా 16 వచనం చూడుము, నా అరచేతుల మీదని నిన్ను, దేవునికి స్తోత్రం. ఏం చేశాడంట నీ కోసం? నిన్ను కన్నా తల్లైనా ఒకవేళ చేయదేమో ఇలాగా, కానీ నీ కోసం దేవుడు ఆయన అరచేతుల్లో నీ రూపం చెప్పుకున్నాడు. కానీ నువ్వే రూపం చెప్పుకుంటావు? భార్య పేరు రాసుకుంటావు, భర్త పేరు రాసుకుంటావు, బిడ్డల పేరు రాసుకుంటావు. ఇవన్నీ ఉదయాన్నే కనబడే సాయంత్రానికి కనుమరుగైపోతాయి. అందుకే ఒక భక్తుడు ఒక పాట రాశాడు, 3 నాళ్ళ ముచ్చటి కోసము ఈ మనిషి పడే తపన చూడరా, 3 నాళ్ళ ముచ్చటి కోసము ఈ మనిషి పడే తపన చూడరా, నీటి బుడగ లాంటి జీవితం ఏనాడో. ఏమండి, ఏమైపోతాయి ఇవన్నీ? ఈ బంధాలు, ఈ లోక సంబంధమైనటువంటి ఆశలు, ఈ లోక సంబంధమైనటువంటి ఆలోచనలు, ఇవన్నీ ఏమైపోతాయంట? ఏదో ఒక రోజున గతించిపోతాయి. గతించిపోయేవి కావాలా, నిరంతరం నిలిచేవి కావాలా? చెప్పండి. ఏం కావాలని కోరుతావు నీవు?
లూకాసు వార్త 14వ అధ్యాయం. లూకాసు వార్త 14వ అధ్యాయం. లూకాసు వార్త 14వ అధ్యాయం. 14వ అధ్యాయము 15వ వచనం. లూకాసు వార్త 14వ అధ్యాయము 15వ వచనం. ఆయనతో కూడా భోజన పంక్తిని కూర్చుండిన వారిలో ఒకడు ఈ మాటలు విని, దేవుని రాజ్యములో భోజనం చేయవాడు, ఎక్కడ భోజనం చేసేవాడు ధన్యుడంట. ఎందుకని దేవుని రాజ్యంలో భోజనం చేయాలి? ఏ భోజనం అది? ఇందాక మీరు చదివారు. ఆయనే మనకు చేసినటువంటి వాగ్దానం ఏంటి? నిత్య జీవము. దేవుడు మన కొరకు సమృద్ధిగా అక్కడ పెట్టాడు. అయితే ఇది మనుషులకు దేవుడు తెలియపరిచి, రండి బాబు, మీ కొరకు నేను నిత్య జీవాన్ని సిద్ధపరిచాను, మీ కొరకు నేను నిరంతరము నిలిచేటువంటి గొప్ప రాజ్యాన్ని నిర్మాణము చేశానని దేవుడు చక్కగా మనుషులందరినీ పిలుస్తూ ఉంటే, మనుషులు ఆ పిలుపుని బట్టి ఏం మాట్లాడుతున్నారో మీరు చదవండి. 17వ వచనం. విందు కాలమందు అతడు ఇప్పుడు సిద్ధమై ఉన్నది, రెండని పిలువబడిన వారితో చెప్పుటకు దేవుడంట ఒక ఉపమానం చెప్పాడు యేసు ప్రభువారు. ఏ ఉపమానం అంటే, అయ్యా, పరలోక రాజ్యంలో ఉన్నటువంటి విందు అనేది నేను సిద్ధపరిచాను, తయారు చేశాను, దానికి ఒక నామకరణం చేశాను, నిత్య జీవాహారం అని. దాన్ని పొందుకోవటానికై భూమి మీద నలుదిక్కుల ఉన్నటువంటి ప్రజలను నా వద్దకు వస్తే అది నేను మీకు అనుగ్రహిస్తాను, మీరు నాతో కలిసి తరతరాలు నిరంతరము పరలోక రాజ్యములో జీవిస్తారని దేవుడు ఒక మంచి ఆశీర్వాదాన్ని పెడితే, ప్రజలంట ఏం మాట్లాడుతున్నారంట? అయితే వారందరూ ఏక మనసుతో నెపములు చెబుతున్నారు. పిలిచినటువంటి పిలుపును బట్టి మానవులు ఏం మాట్లాడుతున్నారంట? నెపములు చెబుతున్నారు, సాకులు చెబుతున్నారు, తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎల్లవయ్యా, నువ్వు చెప్పేదేంటి, నువ్వు పిలిచేదేంటి? మేము వండుకోలేమా, మేము తినలేమా, మేము ఇంతకన్నా రుచికరమైనటువంటి ఆహార పదార్థాలు భుజించలేమా? నువ్వు పెడితేనే మేము తినాలి, ఎప్పుడో ఇస్తావు నువ్వు జీవాహారం, దానికోసం మేము ఎందుకు నీ దగ్గరికి రావాలి? మా ఇంట్లో మేము వండుకున్న పదార్థాలు ఉన్నాయి, వాటి కొరకు మేము చూస్తూ ఉన్నాము, నువ్వు చెప్పినటువంటి మాటను బట్టి మేము నీ దగ్గరికి రాము అని ఒకడితో కలిసి అందరూ ఒకే విధంగా నెపములు చెప్పారు. ఏమని చెప్పారు? కొన్ని ఉదాహరణలు చూద్దాం. చదవండి. మొదటివాడు అంటున్నాడు, వీడేం చెప్తున్నాడు? పొలం ఎక్కడుంది? పరలోకంలో ఉందా, భూలోకంలో ఉందా? చూడండి ఏం మాట్లాడుతున్నాడు. లోకమును దాని ఆశ గతించిపోవు, కానీ మనుషుడు దాని దగ్గరికే పోతున్నాడు, నాశనమయ్యే దగ్గరికే పోతున్నాడు. ఏమండి? స్థిరత్వం లేని వాటి కొరకు ఆలోచన చేస్తున్నాడు. వీడేమంటున్నాడు? నువ్వు సిద్ధపరిచినటువంటి ఆహారము కంటే నాకు నా పొలమే ఎక్కువ, నేను దాన్ని కొన్నాను, దానికోసం నేను చూడటానికి వెళ్తున్నాను అన్నాడు. రెండోవాడు ఏమన్నాడు? మరొకడు ఏమంటున్నాడు? నేను ఎడ్లు కొనుక్కున్నానండి, వాటిని నేను పరీక్షించాలి, వాటి ద్వారా వచ్చేటువంటి పాలు కానీ లేకపోతే ఇంకా ఏదైనా ఉంటే వాటిని అమ్ముకొని నా జీవితాన్ని గడపాలి అని లోకరీతి సంబంధమైనటువంటి వాటి మీద మనసు పెట్టాడు. మూడోవాడు ఏమంటున్నాడు? ఈడే మాట్లాడుతున్నాడు, నేను ఒక స్త్రీని వివాహం చేసుకున్నాను, నేను రాలేను. వీటి మీద ఉంది మనసు ఈ రోజున మానవుడి యొక్క ఆలోచన. వేటిని కోరుతున్నాడు? ప్రభు యొక్క రాకడ సిద్ధపరచబడుతుంది, ప్రభు యొక్క రాజ్యము అనేకులను చేర్చుకోవాలని ఎదురు చూస్తుంది, కానీ మనుషుడు దాని కొరకు సిద్ధపడ్డా? లేదు. ఇంకా దేని మీద మనసు? పొలం మీద మనసు, ఉద్యోగం మీద మనసు, పెళ్లి మీద మనసు, ఎడ్ల మీద మనసు, గొర్రెలను తినాలని మనసు, చికెన్ తినాలని మనసు, నగలు ధరించుకోవాలని మనసు, గృహాలు కట్టుకోవాలని మనసు, వీటి మీదే మనసు ఉంది. కానీ ఉంటాయండి ఇవన్నీ? ఉంటాయన్నాడా? ఉండవు. కానీ ఏది ఉంటుంది? దేవుని చిత్తాన్ని నెరవేర్చిన వాడే ఉంటాడు. దేవుని చిత్తం ఏంటి? ఏమండి? అంతటా అందరూ మారు మనసు పొందాలి. దేవునికి స్తోత్రం. మానవులందరూ మారు మనసు పొందాలి, మార్పు చెందాలి. ప్రభువు సిద్ధపరిచినటువంటి పరలోక సంబంధమైనటువంటి ఆహారాన్ని భుజించాలి. అలా భుజించాలంటే నువ్వేం చేయాలి? ఇప్పుడు అలా భుజించాలంటే ఏం చేయాలి?
ఏం చేయాలి? 4 విషయాలు చెప్తానన్నాను కదా, 4 నిమిషాలు చెప్పేసి ముగించేస్తాను. పిలువబడిన వాడు పరలోక రాజ్యం యొక్క వాగ్దానాన్ని సొంతం చేసుకోవాలనుకుంటే 4 గుణాలు కలిగి ఉండాలి. 1, నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయము 7వ వచనం. దేవా యెహోవా అబ్రామును ఏర్పరచుకున్నాడు. అర్థమవుతుందా? ఎవరిని ఏర్పరచుకున్నాడు? విశ్వాసులకు తండ్రి అయినటువంటి అబ్రాము. పిలుచుకున్నాడా లేదా? పిలుచుకున్నాడు. పిలుచుకుంటే ఆ అబ్రాము ఏం చేశాడు? దేవుని యొక్క పిలుపు మేరకు వచ్చాడు. దేవుడు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వచ్చాడు. ఏమి విడిచిపెట్టమంటే దాన్ని విడిచిపెట్టాడు. ఇప్పుడు వచ్చినటువంటి దేవుడు అబ్రహాముని ఏం చేసుకున్నాడు? ఏమండి? వచ్చినటువంటి అబ్రాహాముని దేవుడు ఏం చేసుకున్నాడు? పిలుచుకున్నాడు. ఆ పిలుపుకు లోబడ్డాడు. లోబడినటువంటి అబ్రాహాముని దేవుడు ఏర్పరచుకున్నాడు. దేవుని ఏర్పాట్లో ఉన్నాడు. ఏర్పాట్లో ఉన్నటువంటి వ్యక్తి కలిగి ఉండవలసిన మొట్టమొదటి గుణం ఏంటంటే 8వ వచనం, అతడు నమ్మకమైన మనసు కలిగి ఉండాలి. దేవుని యొక్క వాగ్దానాన్ని సొంతం చేసుకోవాలనుకుంటే, పరలోక రాజ్యంలో దేవుడు సిద్ధపరిచినటువంటి ఆత్మ సంబంధమైనటువంటి ఆహారాన్ని నువ్వు భుజించాలంటే నువ్వేం కలిగి ఉండాలంట? నమ్మకమైన మనస్సు. 2వది, జెఫన్యా గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం. జెఫన్యా గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనం. ప్రభు అయిన యెహోవా దినము. ఎక్కడ చూసిన ఇదే కదా వినబడుతుంది. ఏమండి? మీరు ఎన్ని మీటింగాలకు వెళ్ళండి, ఏ మీటింగాలకు వెళ్ళి ఏం వినబడుతుంది ఇప్పుడు మీకు? దేవుని రాకడ సమీపముగా ఉంది, ప్రభు రాబోతున్నాడు, పరలోక రాజ్యము సిద్ధపరచబడుతుంది. ఆయన చేసినటువంటి వాగ్దాన నిమిత్తం ఎవరైతే కనిపెట్టుకొని ఉంటారో వారందరినీ వధువు సంఘముగా తీసుకెళ్ళటానికి ప్రభు మధ్యాకాశానికి రాబోతున్నాడు. దేవునికి స్తోత్రం. అందుకు మనం అందరం కూడా ఏం చేయాలి? దేవుని యొక్క పిలుపు మేరకు ఏర్పరచబడినటువంటి వారుగా ఇక్కడ కూర్చొని ఉన్నాం కాబట్టి మనము దేవుని పట్ల ఏ మనసు కలిగి ఉండాలి? నమ్మకమైన మనసు కలిగి ఉండాలి. వదిలేసావు నువ్వన్నీ. ఏం వదిలేసావు? ఇంటిని వదిలేసావు, రక్త సంబంధాన్ని వదిలేసావు, ఆస్తిపాతులు వదిలేసావు, అంతస్తులు వదిలేసావు, పొలాన్ని వదిలేసావు, పాపాన్ని విడిచిపెట్టేశావు. ప్రభు యొక్క రక్తమే నాకు కావాలనుకొని ప్రభు నీ కొరకు సిద్ధపరిచినటువంటి వాగ్దాన నిమిత్తమై ఇక్కడికి వచ్చి ఒక సమూహముగా ఏర్పాటు చేయబడ్డావు. ఇప్పుడు నువ్వేం చేయకూడదంట? నమ్మకమైనటువంటి మనసు కలిగిన వారమై తిరిగి మరలా లోక సంబంధమైన వాటి మీద మనసు పెట్టకూడదు. ఇప్పుడు 2వది అంటున్నాడు, చదవండి. ఆయన బలి ఒకటి సిద్ధపరిచి ఉన్నాడు, తాను పిలిచినటువంటి వారిని. ఇప్పుడు నువ్వేమై ఉన్నావు? పిలువబడ్డావు లేదా? నీ దగ్గరికి వచ్చి ఒక సేవకుడు ప్రభుని నమ్ముకో, ప్రభు సన్నిధికి రాని పిలిచారు లేదా? ఏ సేవకుడైనా కానివ్వండి, పిలిచారు లేదా? అంటే దేవుడు నీ కొరకు ఒక పిలిపిచ్చాడు. ఆ పిలుపుని బట్టి నువ్వేం చేసావు? వచ్చావు. వచ్చి ఏం చేసావు? ఒక సంఘముగా, ఒక సమూహముగా ఇక్కడ నీవు ఏర్పాటు చేయబడ్డావు. ఏర్పరచబడినటువంటి నీలో దేవుడు ఏం కోరుతున్నాడంటే నిన్ను ఒక ప్రతిష్టగా చేసుకున్నాడు. ప్రతిష్ట అంటే అర్థం ఏంటంటే ప్రత్యేకించబడటం. నువ్వేమై ఉన్నావు? ప్రభువులో ఏమై ఉన్నావు అన్నాడు? ఏర్పరచబడ్డావు. 2వది ప్రతిష్ట చేయబడ్డావు. ఏర్పరచబడినటువంటి దాన్ని బట్టి నువ్వు ఏ మనసు కలిగి ఉండాలి? నమ్మకమైన మనసు కలిగి ఉండాలి. 2వది ప్రతిష్ట చేయబడిన దాన్ని బట్టి నువ్వేమై ఉండాలి? ప్రత్యేకముగా ఉండాలి. 2 పాయింట్లు చెప్పాను. ఇప్పుడు 3వది 4వది. అదే జెఫన్యా గ్రంథం 2వ అధ్యాయము. జెఫన్యా గ్రంథం 2వ అధ్యాయము 1వ వచనం నుండి చదివితే, అవును కూడి రండి అంటే దాని అర్థం ఏంటి? పిలవటమా, పొమ్మంటమా? రండి అంటే దాన్ని ఏమనాలి? పిలవటం. పిలుచుకున్నాడు దేవుడు. కూడి రండి అంటే వచ్చాం.
వచ్చినటువంటి మనలోని దేవుడు ఆశిస్తున్నటువంటి సంగతి ఏంటంటే 3వ వచనం చదవండి. దేశములో సాత్వికులై ఆయన న్యాయ విధులను అనుసరించు సమస్త. 3వ విషయం ఏంటంటే దేశములో మీరు ఎలా ఉండాలి? సాత్వికులు, సమాధానం కలిగిన వారు, తగ్గింపు కలిగిన వారు, హెచ్చులు పోకుండా, గర్వముతో కాకుండా, అహంకారముతో కాకుండా ఎలా ఉండాలంటే మనసు. మొదటి పాయింట్ ఏంటి? నమ్మకమైనటువంటి గుణం. రెండవది ఏంటి? ప్రత్యేకించబడినటువంటి జనముగా. మూడవది ఏంటి? సాత్వికము, సాధు గుణము కలిగిన వారే. యేసు ప్రభు మన దగ్గరికి ఎలా వచ్చాడు? మొదట రాకడగా సాధువుగా, లోక పాపమును మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల. బొచ్చు కత్తిరించి వాని ఎదుట ఎలాగుందంటే అది మౌనంగా ఉంది. మౌనంగా ఉండు ప్రభు సన్నిధిలో. మౌనముగా ఉండుట దేవునికి స్తుతి చెల్లించుట. మూడవది సాత్వికం, అంటే సమాధానము కలిగినటువంటిది. ఇక నాలుగవది అదే 3వ వచనంలో, మీరు వెదకి యెహోవాను వెదకుడి, మీరు వెదకి వినయము గలవారై నీతిని అనుసరించిన ఎడల ఒకవేళ ఆయన ఉగ్రత దినమున మీరు దాచబడతారు. 4 గుణాలు చెప్పాడు. ఒకటి, పిలువబడిన వారు, ఏర్పరచబడిన వారు, దేవుని యొక్క సన్నిధిలో పాపమును ఒప్పుకొని ప్రభు యొక్క రక్తములో కడగబడిన వారు కలిగి ఉండవలసినటువంటి 4 మాటలు నేర్పించాడు. ఒకటి, నమ్మకమైన మనసు. రెండవది, ప్రత్యేకమైనటువంటి వారుగా. మూడవది, సాత్వికమైనటువంటి ఆలోచన. ఇక 4వది ఏంటంటే వినయం. దేవునికి లోబడాలి. దేవుడు చెప్పేటువంటి ప్రతి మాటకు తగినటువంటి జీవితాన్ని కలిగి ఉండాలి. అలాగా ఈ 4 విషయాల్లోనే ఎవరైతే స్థిరత్వము కలిగి ప్రభు కొరకు తమ్మును తాము సమర్పించుకొని ఈ లోక సంబంధమైనటువంటి వాటన్నిటినీ విసర్జిస్తారో వారిని దేవుడు ఏం చేస్తాడంట? దాస్తాడు. వారిని దాచిపెడతాడు. దేని నుండి దాచిపెడతాడు? ఆయన రెండవసారి రాబోతున్నాడు ఈ ప్రపంచానికి. ఎలాగా? బాలుడిగా కాదు, ఏమండి, చిన్నపిల్లవాడుగా కాదు, సాధువుగా కాదు. ఎలా రాబోతున్నాడు? ఉగ్రతను తీసుకొని రాబోతున్నాడు. ఆ ఉగ్రతలో నువ్వు తప్పించబడాలంటే నువ్వు దాచబడాలంటే నీలో ఏం గుణాలు కావాలి? ఒకటి, నమ్మకమైన మనసు రావాలి. రెండవది, ప్రత్యేకమైనటువంటి స్థితి కలిగి ఉండాలి. మూడవది, సాత్వికమైనటువంటి గుణము రావాలి. నాలుగవది, ప్రభువుకు మనలను మనము సమర్పించుకునేటువంటి వారుగా ఉండాలి. అప్పుడు నువ్వేమవుతావు? దాచబడతావు. ఇక నీ మీద దేవుని ఉగ్రత పడదు. నువ్వు ఇక డైరెక్ట్గా పరలోకంలో ఉన్నటువంటి నిత్య జీవానికి వారసులము అవుతామని దేవుడు ఈ రోజున నేర్పించినటువంటి ఈ మాటను బట్టి ఇక దేవుడు మన నుండి ఏ పండుగ కోరుతున్నాడు? మారు మనసు అనే పండుగ మనలో నుండి దేవుడు కోరుతున్నాడు. దాని కొరకు మనం అందరము సిద్ధపడాలని దేవుడు ఈ వాక్యం ద్వారాగా మనతో మాట్లాడాడు. దేవునికి స్తోత్రం. మీ అందరికీ ప్రభు పేరిట మరొకసారి వందనాలు. దేవునికి స్తోత్రం. విలువైన మాటలు, ఘనమైన మాటలు బైబిలు గ్రంథములో నుండి మనకు వినిపించిన, ఏమండి, వినబడిన సంగతులన్నిటినీ మనం ఎక్కడ దాచుకుందాం? సామెతల గ్రంథంలో ఉంది కదా మాట. ఆ మాట చదవండి ఒకసారి. అందరికీ తెలియాలి కదా. మీకు తెలుసు అనుకుని చెప్పేస్తున్నారు. అందరికీ తెలియాలి కాబట్టి 4వ అధ్యాయము 4వ వచనంలో ఉంది. ఆయన నాకు బోధించి నాతో. ఇప్పుడు మనం అందరం చెబుదాం ఈ మాట. బాబు, మనం అందరం చెబుదాం. అందరూ చెప్పాలి గట్టిగా, అవునా? ఆయన నాకు బోధించి నాతో ఇట్లనను, నీ హృదయమనే పట్టుదలతో నా మాటలను పట్టుకొని నిమ్ము. దేంతో పట్టుకోవాలమ్మా? హృదయం అనే పట్టుదల ఉండాలి ప్రతి మాటని పట్టుకోవటానికి కదా. ఎన్ని మాటలు విన్నారు?
4 విన్నారు. 4 కూడా మనకు చాలా చాలా అవసరం కదా, చాలా అవసరం. యాకోబు రాసిన పత్రికలో ఏమండి దేవుడు అన్నమాట, అహంకారులను ఎదిరించి దీనులకు కృప అంటే దీనత్వము కలిగి ఉన్న బిడ్డలకి దేవుడు ఏమనుగ్రహిస్తాడు? కృప. దీనత్వము చాలా చాలా మనకి అవసరము కదండి. నమ్మకత్వం చాలా అవసరం. ఎవరో నమ్మకంగా ఉన్నారని విన్నారు? అబ్రహాం గారు ఉన్నాడని విన్నాం. అది అబ్రహాం గారికే పరిమితమా? మనకి. నమ్మకముగా ఉంటే దేని నుండి నువ్వు తప్పించబడతావంట? ఉగ్రత దినము నుండి దాచబడతావని విన్నాం. అది రేపు యేసు ప్రభువారు రెండో రాకలో వచ్చే సమయము నిన్ను దాచాలి, నిన్ను దాయాలి అంటే నువ్వు తప్పనిసరిగా దేవునికి లోబడుతూ ఉండాలి. దేవునికే ఎక్కువగా మనం లోబడుతూ ఉంటేనే మనం ఆ ఉగ్రత దినం మన మీద పడకుండా దాచబడి ఉంటాము, క్షేమంగా ఉంటాము, సంతోషంగా ఉంటాము, ఆనందంగా ఉండటానికి దేవుడు అవకాశం ఇస్తాడు కదండి. దేవుడు ఎప్పుడు కూడా తన భక్తుల గురించి ఆలోచిస్తూ ఉంటాడంట. పూర్వకాలమైనా ఇప్పుడు కాలమైనా దేవుడు భక్తుల విషయంలో చాలా చాలా గొప్ప శ్రద్ధ తీసుకుంటున్నాడండి. ఆ మాట మీరు చూడండి ఒకసారి. కీర్తనల గ్రంథము 31వ కీర్తన 23వ వచనం చూడండి. 23వ వచనము, అయ్యా అదిగో చూడండి, యెహోవా భక్తులారా ప్రేమించండి. ఎవరిని కాపాడుతాడంట? విశ్వాసులను దేవుడు ఎప్పుడూ కాపాడుతూనే ఉంటాడంటున్నాడు. అది భూలోకములనైనా రేపు ప్రభు దినము ఉగ్రదినం వచ్చినా నేనేం చేస్తాడంట? కాపాడుతాడు. కాపాడే దేవుని పట్ల మనం అందరం ఎలా ఉందాం? ఏం బాబు? విశ్వాసముతో దేవుని ఎక్కువగా ప్రేమించాలి. విశ్వాసం ఉండాలి, అలాగే ప్రేమ కూడా ఉండాలి. ఈ గుణాలు మనలో ఉన్నాయని దేవుడు అనుకోవాలా. ఈ గుణాలు మనలో ఉన్నాయని దేవుడు అనుకుంటుంటే అప్పుడు మనలను కాపాడి రక్షిస్తూ ఉంటాడు. దేవునికి సమస్తము సాధ్యమే అంటే ఏంటి సాధ్యము? ఆయన ఒకరిని దీవించగలడు, ఒకరిని శిక్షించగలడు. అంటే ఆయనకి సమస్తం సాధ్యమే కదా. సాధ్యమే. అంటే దీవించేది ఎవరిని అంటే నమ్మకమైన వారిని, ఏర్పరచబడిన వారిని, సాత్వికముతో ఉన్నవారిని, దేవునికి లోబడుతూ ఉన్న వారందరినీ ఏం చేస్తాడు దేవుడు? దీవిస్తా, ఆశీర్వదిస్తా, కాపాడుతా. ఏమండి, నీకు ఒక భవిష్యత్తులో కూడా పరలోకములో నిత్యత్వము కూడా నీ కొరకే దేవుడు సిద్ధపరుస్తున్నాడు. అందుకని మీరైనా నేనైనా ఎవరైనా సరే ఏమండి, ఎంత ఎక్కువగా దేవుని పట్ల నమ్మకము కలిగి ఉంటామో అంతా నీకు ఎక్కువగానే మేలులు జరుగుతాయి. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 20వ వచనం చూడండి ఒకసారి. సామెతల గ్రంథము 28వ అధ్యాయం 20వ వచనంలో ఉన్న మాట చదువుదాం. అదిగో విన్నారా? ఎవరికంటమ్మా?
నమ్మకమైన వానికి. చూసారా, దీవెనలు మనకి మెండుగా రావాలి అంటే మనం ఎంత నమ్మకంగా ఉంటే అంత నీకు దీవెనేనండి. నమ్మకాన్ని తప్పుకోకూడదు. బైబిల్ గ్రంథంలో చాలామంది భక్తులను దేవుడు చూపిస్తున్నాడు అక్కడక్కడక్కడక్కడక్కడని. అంటే కొందరు ఈ భూమి మీద జీవిస్తుండగానే వారు దేవుని కొరకు ఎలాగ ఉన్నారని మనకి బైబిల్ చెబుతుంది. అంటే ఉదాహరణకి కొంతమంది భక్తులను పేర్లు చెబుతాను, మీరు వాళ్ళు గుణాలు చెప్పండి. ఏమా చెబుతారా? కొంతమంది పేర్లు చెబుతాను, వాళ్ళ గుణాలు మీరు తపాలని చెప్పాలి నాకు. అవునా? ఉదాహరణకి ఏబనే భక్తుడు ఉన్నాడు భూమి మీద. ఆయన ఎలాంటి వాడు? యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు కలిగిన వాడు, చెడుతనమును విసర్జించి. దేవునికి స్తోత్రం. బాలి కదా. ఇప్పుడు ఒక పురుషుడి గురించి చెప్పాను కాబట్టి ఒక స్త్రీ గురించి కూడా చెప్తా, బాగానండి. ఏమండి, మోయాబు దేశములో పుట్టిన రూతు యూదా బెత్లెహేముకు వచ్చిన తర్వాత ఆమె సాక్ష్యము ఎలాంటిదని చెప్పాడు బోయాజు. అయ్యో, నీవు జన్మభూమి అంటే పుట్టిన దేశము, తర్వాత కన్న తల్లిని, పెంచిన తండ్రిని వదిలి ఇంతకు ముందు నువ్వు ఎరగని ప్రజల యొద్దకు వచ్చి ఉన్నావు. ఎవరంటామే? రూతు, ఒక స్త్రీ. బోయాజ్ అన్న అతన రూతుని గురించి ఇచ్చిన సాక్ష్యం అది. దేవుని బిడ్డలారా, మరి అలాంటి సాక్షులు మనము కూడా ఈ దినాలలో, లేక ఈ సమాజములో, లేక ఈ సంఘములో మనం కూడా కలిగి ఉంటే మనకి ఏంటి దేవుడిచ్చేది? గొప్ప గొప్ప దీవెనలు మెండుగా కురిపిస్తాడు. ఎంతగా నువ్వు దేవుని మహిమపరిస్తే అంతగా దేవుడు నీ ప్రతి అవసరమును తీరుస్తాడా? ఫిలిప్పీ పత్రిక 4:19 ఏమనుంది? కాగా దేవుడు గొప్పవాడు, ధనవంతుడు, భాగ్యవంతుడు కదా. కాగా దేవుడు ఐశ్వర్యవంతుడు, క్రీస్తు యేసునందున్న మహిమలో. అంటే మానవుడికి చాలా అవసరాలు ఉండవండి, ఉంటాయి. భూమి మీద జీవించే జీవితం అంటేనే అవసరాలు. ఏదో ఒకటి నీకు కావలిస్తూ ఉంటుంది, ప్రతిరోజు ఏదో ఒకటి నీకు ఇస్తూ ఉండాల. అంటే అవన్నీ నీకు తీర్చేది ఎవరంటే దేవుడు. భూమి మీద జీవించే జీవితం అయినను, రేపు పరలోకములో జీవించే జీవితం అయినను అది క్షేమముగా ఉండాలి అంటే దేవుడు నీకున్న ప్రతి అవసరతను తీర్చాలి. దేవుడు తీర్చాలంటే నువ్వు నేను ఏం చేయాలి? దేవుణ్ణి మహిమపరచాలా కదా. దేవుడు ఏం చేయాలి బాబు? మహిమపరచాలా. అబ్రహాము దేవుని మహిమపరిచాడు భూమి మీద ఉండగానే. అయ్యా, మోసే గారు భూమి మీద ఉండగానే దేవుని మహిమపరిచాడు. కన్యకైన మరియా భూమి మీద ఉండగానే దేవుని మహిమపరిచింది. భక్తులందరూ భూమి మీద ఉండగానే ప్రభువుని ఏం చేశారంటే మహిమపరిచారు. మరి మనం కూడా ఏం చేయాలి బాబు? మహిమపరచడమే, దేవుని పట్ల నమ్మకంగా జీవించటమే. ఇంకా తర్వాత దేవుడు నీ గురించి ఆలోచించి నీకు దీవులు మెండుగా ఇస్తూ ఉంటాడు. విశ్వాసంతో ఉన్నా కాబట్టి నేను ప్రతిదినము కాపాడుతూ ఉంటాడు.
నీకున్న ప్రతి అవసరాన్ని తీర్చటానికి దేవుడు ధనవంతుడై ఉన్నాడు. మనం అన్ని అవసరాలు తీర్చుకుందాం, క్రీస్తు యేసుని మహిమపరచుదాం. అవునా? మన కష్టాలు మన ఇబ్బందులు తీర్చుకుందాం, మన దేవుని ఎక్కువగా ఘనపరుద్దాం. అవునంటారా? మన ఆపదలు ఇబ్బందులు తీర్చుకుందాం, మనం దేవుని పట్ల నమ్మకముగా జీవిద్దాం. దేవుని కొరకేనండి మనం అందరం ఉన్నది. మన కొరకు దేవుడు ఉన్నాడు. చెప్పండి, మన కొరకు ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. మరి మనం ఎవరి కొరకు ఉండాలి? దేవుని కొరకే. దేవుని కొరకేనండి, దేవుని కొరకు. దేవుడు ఎలాంటి మేలు చేశాడో మనకు తెలుసా? అంటే గతములోనండి, అంటే పోయిన దినాల్లో దేవుడు మనకి ఏం చేశాడో ఒక చిన్న మాట చెబుతాను, బాగినండి. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 17వ వచనం చదువుతారమ్మా? 17, 18 వచనాలు చదవండి త్వరగా. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 17. ఇదిగో, మనము ఒకప్పుడంట పాపానికి దాసులై ఉంటామంట. తర్వాత ఏ ఉపదేశ క్రమమును బట్టి, చూసారా? అంటే మన పాపములో ఉన్న మనకి దేవుడు ఏం చేశాడంట? ఉపదేశించాడు. బాబు నాయనా, పాపంలో ఉన్నావరా, అమ్మా పాపములో ఉన్నావు, ఆ పాపముల నుంచి బయటకు రావాలంటే నేను చేసే ఉపదేశాన్ని నువ్వు అంగీకరించాలి. నేను చెప్పే బోధల్ని నువ్వు ఆలకించాలి. ఆ బోధలకు నీవేం చేయాలి? అప్పగించుకోవాలి. అలా అప్పగించుకున్న వ్యక్తి అయితే ఆ తర్వాత ఏం జరుగుతాడండి? దానికి హృదయపూర్వకంగా లోబడిన వారు, దేవునికి స్తోత్రం. దేనికి? ఉపదేశించాడు దేవుడు, అంటే ప్రసంగం చేశాడు దేవుడు, లేక వాక్యం చెప్పాడు దేవుడు. దానికి మనమందరం ఏం చేసామంటే హృదయపూర్వకముగా లోబడ్డాం కదా. లోబడబెట్టే కదండి ఇంతమంది ఇక్కడ కూర్చున్నామంటే ఏంటి అర్థం బాబు? దేవునికి లోబడబెట్టే కదా. ఏం పేతురు గారు, దేవునికి లోబడబెట్టే కదా. అవును, దేవునికి లోబడపోతే ఇక్కడ ఉంటామని చెప్పు, ఉండం. ఎటో చెదిరిపోయే వాళ్ళమే, ఎక్కడో ఏదో చేసుకుంటూ ఉండేవాళ్ళమే. అంటే ఈరోజు దేవుడు ఉపదేశిస్తాడు, దేవుడు ఈరోజు వాక్యం బోధిస్తాడు, దేవుడు ఈరోజు నాతో మాట్లాడతాడు అని హృదయపూర్వకముగా నువ్వు నేను ఏం చేశామంటే మనము అందరము లోబడ్డాము. లోబడినందుకు దేవుడు ఏం చేశాడు చదువుదామా? అదిగో, పాపము నుండి విమోచించబడి దేనికి దాసులయ్యాము? ఒకప్పుడు దేనికి దాసులై ఉండేవాళ్ళము? పాపమునకు దాసులై ఉండేవాళ్ళము. ఇప్పుడు దేనికి దాసులం అయ్యామంట? నీతికి దాసులం అయ్యాం. నీతికి దాసులు అవటానికి దేన్ని అంగీకరించాము? ఉపదేశము అంటే వాక్యమును అంగీకరించాం, ప్రసంగాన్ని అంగీకరించాం. దేవుడు చెప్పుతున్న ప్రతి మాటని హృదయపూర్వకముగా అంగీకరించాం. హృదయం అనే పట్టుదలతో పట్టుకున్నాం. ఆ మాటలే నాకు నిత్య జీవము, ఆ మాటలే నాకు దీవెన, ఆ మాటలే నాకు ఆశీర్వాదము, ఆ మాటలు నమ్ముకుంటేనే నాకు భవిష్యత్తు ఉంది. రేపు పరలోకమైనను లేక ఇప్పుడు భూలోకమైనను నేను నా బిడ్డలు సుఖముగా సంతోషముగా బ్రతుకుతున్నాం కదా. ఇప్పుడు 7వ అధ్యాయము 4వ వచనం కూడా చదవండి, ముగించేస్తాను. కావున నా సహోదరులారా అని మార్చుకున్నాడు దేవుడు మనల్ని. ఏం చేశాడురా? సహోదరులం అయ్యామా లేదా? యేసు ప్రభువు వారు ఒకరోజు ఒక వ్యక్తిని చూసి ఏమన్నాడు తెలుసా? మిమ్మల్ని దాసులని పిలవనరా, మిమ్మల్ని అందరినీ నా స్నేహితులు, ఇక మీదట మీరు దాసులు కాదు. ఇలాగే చాలామంది కూర్చున్నారు, శిష్యులు కూడా అక్కడ ఉన్నారు. అప్పుడు యేసుప్రభు వాళ్ళతో చెప్తున్నాడు, ఇంతకాలం అయితే మీరు దాసులుగా ఉన్నారు, ఇక్కడి నుంచి నేను మిమ్మల్ని
దాసులని పిలవను. ఏమని పిలుతున్నాడంట? నా సహోదరులారా, నా స్నేహితులారా, నా బిడ్డలారా, నా కుమారులారా, నా కుమార్తెలారా. ఇదిగో ఇక్కడ అన్నాడు చూడండి, ఏమన్నాడు? సహోదరులారా, మనము అందరము కలిసి ఏం చేద్దాం? దేవుని కొరకు ఫలమును ఫలించున్నట్లు మృతులలో నుండి లేపబడిన క్రీస్తే ఏరొకని చేరుటకు దేవునికి స్తోత్రం. పాత జీవితం అంతా పాతి పెట్టేశాం కదా. ఏ జీవితం పాతి పెట్టాం బాబు? పాత జీవితం అంటే లోక ఆచారాలు, లోక సంబంధాలు, లోక వార్తలు, ఇవన్నిటినీ మనం ఏం చేసాము? క్రీస్తు యేసు నందు వీటన్నిటినీ సమాధి చేశాం. ఇప్పుడు యేసు క్రీస్తులో మనం అందరం ఏమయ్యాము? పునర్జన్మ, ఏమండి, పునరుద్ధానము, ఆ శక్తిని కలిగి ఉన్నాం. అందుకు దేవుని బిడ్డలారా, మన కొరకు మన తండ్రి చెప్పిన ప్రతి మాట నీ జీవితానికి అన్వయించుకో, నీ బ్రతికి అన్వయించుకో. ఎందుకంటే అది మాట మేలు కదండి మనకి. ఆ మాటల వల్లే మనం మేలు పొందుతున్నాం. ఇంతకాలము లేక ఇన్ని సంవత్సరాలు ఈ గ్రామములో నివాసము చేస్తూ, ఏమండి, మన పనులు మనం చేసుకుంటూ బతుకుతున్నామంటే దీని అంతటి కారణం ఎవరు? దేవుడే. ఏమండి, ఒకప్పుడు మన స్థితి ఎలా ఉండేది? మీరందరూ ఎలా ఉన్నారో కానీ నేను చెప్పను నా స్థితి. ఏం బాబు, నా స్థితి గురించి చెప్పనా? నేను సుమారు ఒక 45 సంవత్సరాలు వెనక మాట చెబుతున్నాను. 40-50 సంవత్సరాలు వెనక మాట అన్నమాట ఇది. అప్పుడు నా స్థితి ఎలా ఉండేదంటే, ఎవరైనా ఒక ముద్ద పెడితే తినటానికి ఎదురు చూసేవాడిని. నేను అంత దీనత్వం నాది. నేను సిగ్గుపడను, నేను భయపడను ఈ చెప్పడానికి. ఎవరైనా వండుకొని వాళ్ళకు ముద్ద గిన్నెతో అన్నం వేసి పెడితే నేను తిని ఆకలి తీర్చుకుందామని ఆశించిన దినాలు నా స్థితి అది. ఇవాళ ఏమ్మా, ఇవాళ ఎవరికైనా ఆకలితో వస్తే ఓ ముద్ద పెట్టే స్థితి. దేవునికి స్తోత్రం. అవునా? ఎవరైనా ఆకలితో వచ్చితే వాళ్ళకి ఒక ముద్ద పెట్టేటట్లుగా దేవుడు నన్ను చేశాడా లేదా? చూస్తున్నారా మీరు? చూడలేదా? ఏం బాబు మాట్లాడండి. అవును. ఇప్పుడు మీ పిచ్చిది ఎలా ఉన్నది? మీరు కూడా అప్పుడు అలాగ ఉండేవాళ్ళు కదా. కాదు, అలాగా ఆలు పెట్టాలి ఈ పెట్టాలి ఎదురు చూడలేదేమో కానీ పేదరికములో, ఏమండి, బాధలు పడుతూ ఇబ్బందులు పడుతూ జీవించిన వాళ్ళమే. కానీ దేవుని దయ వల్ల, ఆయన కృప వలన ఎంతవరకు పైకి వచ్చామంటారు? నిజంగా చెప్పాలంటే బైబిల్లో మాట ఉంది, పెంట కుప్పల మీద పొర్లాడవలసిన మనలను దేవుడు పైకి లేవనెత్తాడు, ఉన్నత స్థితి ఇచ్చాడు, ఒక ఇల్లు కట్టుకునే స్థలం ఇచ్చాడు, ఒక గృహం ఇచ్చాడు, ఒక మంచి వ్యాపారం ఇచ్చాడు, ఒక మంచి పని ఇచ్చాడు, ఏమండి, ఈరోజు మంచి వస్త్రాలు ఇచ్చాడు. ఇవన్నీ వచ్చినాయి కదా దేవుడు. ఒకప్పుడు ఎలా ఉండేవాళ్ళము? వస్త్రధారణ గురించి చెప్పాలంటే, నేను వస్త్రధారణ, నా వస్త్రం ఎలా ఉండి అంటే ఒక బనేలిని, ఒక గోసుగుడ్డ, నెత్తి మీద పాగా ఉండేది. ఏమండి, ఎలా ఉండేవాడు నేను? ఒక బనేలి, నబ్బర బనేలు కాదు, గుడ్డ బనేలు కుట్టించుకునేవాళ్ళం అప్పట్లో. గుడ్డ కొనుక్కొని బనేలు కుట్టించుకోండి మిషన్ మీద, బనేలి గోసుగుడ్డ. ఇప్పుడు ఫుల్ ప్యాంట్లు, జీన్ ప్యాంట్లు, అసలు అదే లేదు. ఏది లేదా? గోసి పెట్టుకుని ఏటకెళ్ళి ఉన్నాడా? జకయా ఉన్నాడా? బూట్లు కూడా వేసుకెళ్తున్నారు సందర్లోకే. ఎంత మారింది చూడండి. ఎంత మార్చాడు దేవుడమ్మా. ఎంత మంచి పని చేశాడు దేవుడు మనకి. ఎంత మేలు చేశాడు బాబు. మరి ఇవన్నీ మనం తలంచుకుందామా వద్దా? జ్ఞాపకం చేసుకుందాం వద్దా? ఒక్కసారి అందరూ చెప్పండి, దేవునికి స్తోత్రమా. దేవా, ఆ పేదరికుని నడిపించావు, ఆ దీనత్వుడు తప్పించావు, ఏమంటే ఆకలి మంట, ఆకలి బాధలో నిన్ను విడిపించి 3 పూటలు తినటానికి తిండి పెడుతున్నావయ్యా, నీకు స్తోత్రము.
నీకే స్తోత్రము అని మనం చెప్తా ఉండాలండి. మర్చిపోకండమ్మా, దయించి దేవుడు చేసిన మేలు మర్చిపోకండి. చేయబోయే వాటి గురించి మనం ఏం చూడొద్దు, ఆయనే చేస్తూ ఉంటాడు. చేసిన మేలు ఉన్నాయి కదా గతంలో, ఏమండి లేవా? ఒకసారి ఆ వాక్యం చదవండి. ఒక ఆమంటుంది, లూకా సువార్త 1వ అధ్యాయము 45వ వచనం 46వ వచనం, త్వరగా చదవండమ్మా, చదవండి. ఒక మాట అంటుందా, ఒక మాట. మరియమ్మ గారంట ఇట్లా అన్నదంట, ఏమన్నది? నా ప్రాణము ప్రభుని ఎందుకమ్మా కనపరుస్తున్నావు? చేశారా లేదా? ఇప్పుడు చెప్పండి అందరు గట్టిగా. ఏం చెప్పరా? అయ్యో, తన దాసురాలు అయిన నీ దీనస్థితిని ఏం చేశాడు దేవుడు? కటాక్షించాడు. ఏమండి, తన దాసురాలు అయిన నిన్ను, నీ దీనస్థితిని ఏం చేశాడు దేవుడు? కటాక్షించాడు. తర్వాత మాట, ఆనందించును, సర్వశక్తిమంతుడు నాకు ఒక గొప్ప కార్యము. అది చెప్పాలి మీరు. నేను ఎప్పుడు చెప్తానే ఉంటా, నా వయసు 50-60 అయిందనుకోండి, చెప్తానే ఉంటా, నన్ను మర్చిపోలేను దేవుడు చేసిన మేలులు, దేవుడు చేసిన కార్యాలండి. అవునా? నా బ్రతుకు ఎలా ఉండేది? ఏం బాబు, నా బ్రతుకు ఎలా ఉండేది? అర్జుల్ని ప్రేమ కుమార్ చెప్పాలా ఈ మాట. నా బ్రతుకు ఎలా ఉండేది? లేడా అర్జున్ ప్రేమ కుమార్ ఇక్కడ? అయ్యా ఉన్నారు కదా. అర్జున్ ప్రేమ కుమారు మా గతంలో చూసాం కదా, ఎలా ఉండేవాళ్ళము. అర్జున్ దాసు గారు ఏమండి, మా నాన్నతో మా అయ్యతో కలిసి తిరిగేవాళ్ళు. అప్పుడు స్థితిని గురించి చెప్పాలంటే నిజంగా అది చాలా దుఃఖం అండి, వేదన అండి, బాధ అండి. నిజంగా నా గురించి నేను చెప్పాలంటే, నేను దేనికి పనికొస్తాను ఈ గ్రామంలో? విద్య లేదు, చదువు లేదు, జ్ఞానం లేదు, అధికారం లేదు. ఏమండి, అలాంటి వాడిని దేవుడు ఏం చేశాడో మీరు చెప్తారా ఇప్పుడు ఈ మాట? గొప్ప కార్యము చేశాడా లేదా? నాకు చేశాడు. అందుకని దేవుడు గొప్ప కార్యములు చేసే దేవుడు అండి. ఎంత కఠిన పేదవాడినైనా సరే పైకి లేపే దేవుడు అండి. ఈ భూలోకంలోనే కాదు, రేపు నీకు పరలోకము కూడా ఉంది, రేపు నీకు నిత్యత్వము కూడా ఉంది. మరి అబ్రహాము గారు ఆ కల్దీల దేశంలో ఎలా ఉండేవాడు? ఎక్కడికి వెళ్ళిపోయాడు ఆయన? భూలోకంలో ఉన్నప్పుడు ధనవంతుడు, ఎండి బంగారులు, గొర్రెలు, మేకలు, ఆస్తులు. కానీ ఆ అబ్రహాం గారు మళ్ళీ ఎక్కడ పోయాడు? పరలోకంలో ఉన్నాడు. లూకా సువార్తలో ఉందన్నమాట. అబ్రహాం గారితో ఒక మనుషుడు మాట్లాడుతున్నాడు, తండ్రి అయిన అబ్రహామా అని పిలుస్తున్నాడు. ఎక్కడున్నాడు అబ్రహాం అంటే? పరదేశంలో ఉన్నాడు, భూమి మీద లేనప్పుడు. అంటే నువ్వు కూడా అలాగుంటే తప్పగా ఇక్కడ బాగుంటాము, అక్కడ బాగుంటావా? ఉండవా? చెప్పండి సార్, స్తోత్రమా. ఇక్కడ బాగుంటాం, అక్కడ బాగుంటాం బాబు. ఇక్కడేదో పేదరికంలోని, అక్కడేమో ధనవంతులు కాదు. ఇక్కడ బాగుంటాం, భూలోకంలో కూడా బాగుంటాం. దేవుడు భూమి మీద జీవించడానికి, భూమి మీద ఆశీర్వదించడానికి, భూమి మీద అభివృద్ధి చేయడానికి దేవుడు ఇదిగో ఈ వాక్యాలనయ్యే. బైబిల్ అంతా అదే. ఆలకించాలి కానీ సాయంత్రం దాకా బోధిస్తాను. మరి కాకపోతే మీరు చాలా కూర్చోలేరు. వదిలేస్తే బాగున్నట్లుగా చాలామందికి మనసులో ఆలోచన రాకముందే వదిలేస్తానండి. ఏమండి, చిరాకు రాకూడదు కదా మీకు, ఇసుక రాకూడదు. కాబట్టి మళ్ళీ దేవుని మీద చిరాకు పడి నా మీద చిరాకు పడితే మీకేం మేలు కాదు. కాకపోతే కొద్ది నిమిషాలు లేట్ అయింది అలాగని మాత్రం కంగారు పడతాం మనం. కంగారు పడకండి, ఎంచిపోయినా కూర్చోవచ్చు, ఎంచిపోయినా ఆలోకించవచ్చు. ఇదిగో దేవుడి వాక్యాల ద్వారాగా మన అందరితోనే మాట్లాడాడు కనుక ఇన్న మాటలన్నీ కొట్టుకొని పోకుండా, ఏం బాబు, విడిచిపెట్టుకొని కొట్టుకొని పోకుండా వాటి యందు మనము విశేష జాగ్రత్త కలిగి ఉందాము. దేవునికి స్తోత్రం. మరియమ్మ గారు అన్నట్లుగా నా దేవుడు నాకు గొప్ప కార్యం చేశాడు చెప్పండి. ప్రతి మనిషి కూడా, ప్రతి విశ్వాసి కూడా చెప్పాలి. ఎప్పుడు చెప్పుకుంటా ఉంటేనే నీ భూలోకములో భవిష్యత్తు కాలం అంతా నీకు, నీ బిడ్డలకు క్షేమస్థితి, లాభకరమైన స్థితి, మేలైన స్థితి దేవుడు నీకు ఇస్తాడు. దేవుడు నీకు ఇస్తాడు. అలాగ ఇచ్చి నిన్ను నన్ను కాపాడునుగాక. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక.
ఎవరైనా సాక్ష్యాలు చెప్పేవారు ఉంటే లేచి రండి. సాక్ష్యం ఎవరైనా చెప్పేవారు ఉంటే లేచి రండి. రండి బాబు, సాక్ష్యం చెప్పేవారు ఉంటే రండి.